Financial intelligence, the 5 pillars of financial intelligence. Okay, first one, earn wisely. ఇప్పుడున్న జనరేషన్కి కావాల్సింది ఏంటో తెలుసా? అది చెప్పే ముందర మీకు ఒక స్టోరీ చిన్నప్పుడు థర్స్టీ క్రో అనే ఒక స్టోరీ విని ఉంటారు మీరు. సో ఏదైతే ఒక కాకి ఉంటుంది, ఆ కాకి చాలా కష్టపడి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి అడుగునున్న నీళ్ళని తాగాలి అనే ఒక దాహం తీర్చుకోవాలని చెప్పి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి కష్టపడి అది ఏదైతే ఉంటాయో ఆ నీరంతా పైకి వచ్చిన తర్వాత తాగి తన దాహాన్ని తీర్చుకుంటుంది. అది ఎప్పుడో 90sలో ఉన్న కాకి చేసిన పని అన్నట్టు. ఇప్పుడున్న జనరేషన్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ జనరేషన్ కాకి ఏం చేస్తుందో తెలుసా? జస్ట్ అలా మొత్తం తిరుగుతుంది. తిరిగిన తర్వాత తనకు ఒక గడ్డి ఏదైతే ఉంటుందో గడ్డి కనిపిస్తుంది. ఆ గడ్డిని తీసుకొచ్చుకొని చక్కగా స్ట్రాలాగా యూజ్ చేసుకొని తాగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్ థింకింగ్. సో మనం స్మార్ట్గా ఆలోచించాలి. మనం ఇప్పుడు ఎర్న్ చేయాలి అనుకుంటే మనం చాలా ఉంటాయి ఏ ద్వారా యూజ్ చేసుకొని ఎర్న్ చేయొచ్చు. మనం జనరల్గా రెగ్యులర్గా చెప్తూ ఉంటాం 100 ways ఆఫ్ ఎర్నింగ్ ఇన్కమ్ అనేది మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ క్లాస్లో చెప్తూ ఉంటాను. సో ఎర్న్ వైజ్లీ ఏదైతే ఉంటుందో మీరు వర్క్ చేస్తున్నారు, గొడ్డులాగా కష్టపడుతున్నా కానీ ఆ జీతం చూసుకొని ఆనందపడే లోపే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, ఖర్చు పెడుతున్నాము. ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఆన్ చేసుకోవాలో తెలియదు, తెలిసినా కానీ అది ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలో తెలియదు. ఇలాంటి ఎన్నో డౌట్స్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి. సో అలాంటివి ఉంటే అప్రోచ్ అవ్వండి అండ్ సేవ్ కన్సిస్టెంట్లీ. డబ్బులు కొన్ని రోజులు సేవ్ చేస్తాం, కొన్ని రోజులు ఖర్చు పెట్టేస్తాము, కొన్ని రోజులు ఏమైపోతాయో కూడా తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మనకంటూ ఏ డబ్బులు మిగలవు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనకి పిల్లల్ని పెంచుకోవాలి, వాళ్ళకి ఖర్చు పెట్టాలి, వాళ్ళ ఎడ్యుకేషన్కి అంటూ ఫండ్ ఉంచాలి, మనకంటూ రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి, ఇలాంటివన్నీ చేయాలి. బట్ మనం ఏం చేస్తూ ఉన్నాము? మనం ఎక్కువగా కూడా అంటే ఒక్కొక్కసారి ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయి ఉండొచ్చు, మనకి పొదుపు సరిగా చేసుకోవడం తెలియకపోయి ఉండొచ్చు, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలో మన మనీ గురించి మనకి ఇవేవి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు. ఇవాళ చాలామంది విమెన్ వాళ్ళు అంటే జనరల్గా కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే మాకు ఈ చిన్నగా చేసుకున్న మనీ కూడా చాలా యూజ్ అవుతాయి అనేది మేము ఆలోచించలేదు, ఆ మనీ అవేర్నెస్ అనేది లేదు అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. సో అలా మీరు మీ కొన్ని రోజుల తర్వాత కొన్నేళ్ల తర్వాత మీ లైఫ్లో మిమ్మల్ని చూసి మీరు అప్పుడు ఇలా చేశామని రిగ్రెట్ ఫీల్ కాదు. డబ్బుని పొదుపు చేసుకోండి, గుడ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ఉండాలి, ఇన్వెస్ట్ స్ట్రాటజికల్లీ. సో ఎక్కడ పెడితే మనీ గ్రో అవుతాయి, ఎక్కడ పెడితే మన డబ్బులు మల్టిప్లై అవుతాయి. ఫస్ట్ అసలు అలా చేయాలంటే మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో మన మీద మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసుకుంటామో ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా ఈ రోజుల్లో. జనరల్గా కూడా అంటే తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటి చాలామంది చాలా క్లాసులు కూడా చెప్తూ ఉంటారు. లేదా ఎల్స్ మీరైనా కూడా ఒక చిన్న ఏదైతే ఉంటుందో మ్యాగజైన్స్ లాంటి వాటిలో చదవచ్చు. అండ్ ఇప్పుడు గూగుల్ వచ్చింది, ChatGPT ఇట్లాంటివి వచ్చి మీరు చూడొచ్చు, నేర్చుకోవచ్చు. బట్ యూ నీడ్ సమ్ వన్ ఎక్స్పర్ట్ గైడెన్స్. ఓకే, అలాంటివి తీసుకోండి. స్ట్రాటజికల్గా మీరే ఆలోచించండి. మీరు ఇన్ని రోజులు మనీని ఏం చేస్తారు, ఎక్కడ చేస్తే మీ మనీ మల్టిప్లై అయినాయి. సో మీకంటూ కూడా ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక 50 years వచ్చిన తర్వాత ఎవరికి అంత ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీని మనము ఏమైపోతుంది అంటే డ్రైన్ అయిపోతూ ఉంటుంది, అంత శక్తి ఉండదు, ఇప్పుడున్నంత ఎనర్జెటిక్గా ఉండలేము. సో ఆ ఏజ్కి తగ్గట్టుగా మనం ఏం ప్లాన్ చేస్తున్నాము, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాము, సో అది చాలా అండ్ 4th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొటెక్ట్ యువర్ వెల్త్. ఓకే, చాలామంది చేసేది ఏంటి అంటే లోన్స్ తీసుకుంటారు. ఓకే, ఇల్లులు, వెహికల్స్ అని ఇంకా అలా ఏదైతే ఉంటాయో ఖర్చులకని హ్యాండ్ లోన్స్ పెట్టుకుంటారు, అలా లోన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ దాని డెప్స్ చాలా అయిపోతూ ఉంటాయి. మీకు ఇంటికి వచ్చే తలకి కొన్ని రోజుల తర్వాత మీరు ఒక 10 లక్షలు తీసుకున్నారంటే మీరు వడ్డీయే 18 లక్షలు కడతారు. సో ప్లాన్ చేసుకోండి, ఎలా తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఎక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, చాలా ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే మీకు రిస్క్ అనేది ఉండదు ఫినాన్షియల్గా. సో కొన్నిసార్లు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి రిటర్న్స్ రాకపోయి ఉండొచ్చు, లాస్ రావచ్చు. సో ఇలాంటివి ఎలా మేనేజ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అనే వాటన్నిటి మీద మనకి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే చాలా తప్పులు చేస్తాం. అవగాహన ఉన్న వాళ్ళకన్నా అవగాహన లేని వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు. అట్లీస్ట్ అవగాహన ఉన్న వాళ్ళు జస్ట్ ఒక అంటే 1-2 lakhs అయినా కానీ ఎట్లా కట్ డౌన్ చేయాలా అని ఆలోచిస్తారు. గివ్ జనరస్లీ, ఇవ్వాలి రియల్గా. సో మనం ఇప్పుడు చాలా ఖర్చులు చేస్తాము, అబ్బా ఎందుకులే అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ ఏదైనా కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టండి.
అది మీకోసమే, అది మీకే ఆనందాన్ని ఇస్తుంది. సో అది వాళ్ళకి ఇచ్చినట్టు అని ఫీల్ కాకూడదు అసలు. ఎవరికైనా భోజనాలు పెట్టడంలో అయినా కానీ ఎవరికైనా ఇవ్వండి. యూజువల్లీ మా ఇంట్లో ఎవరైతే ఉన్నారో మా అమ్మమ్మ, మా మదర్ ఇలా ఫాలో అయ్యేవాళ్ళు అన్నట్టు కొన్ని పద్ధతులు కానీ, కొన్ని వాల్యూస్ కానీ అవి మేము జనరల్గా హెరిడిటరికల్గానే అలా వాళ్ళని చూసి కానీ కొన్ని ఇంబైబ్ చేసుకున్నాము. సో మీ పిల్లలు కూడా అలా ఇంబైబ్ చేసుకుంటారు. మీరు ఏదైతే చేస్తారో మనం ఎలానో మనందరికీ తెలుసు. మనం పోయేటప్పుడు మనం తీసుకెళ్ళేది మటుకు మనం చేసిన మంచి కర్మలు. సో మనం మనీని తీసుకెళ్ళాం కానీ మంచి కర్మను తీసుకెళ్తాం. సో కాబట్టి మంచి మంచి కార్యక్రమాలలో మంచి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి మనం ఖర్చు పెడుతున్నాం అనుకోండి, అది ఎప్పుడు తప్పు కాదు. అది ఎప్పుడు మీకు తిరిగి వస్తుంది. ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా వస్తుంది. సో బిలీవ్ చేయండి. ఇలాంటి చిన్నవి బిలీవ్ చేసి మీరు చేస్తే కనుక ఎరల్స్ అరే నేను ఇంట్లోనే ఉంటానండి, నేను హౌస్ వైఫ్ని, నేనేం ఎర్న్ చేయట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ ఇంట్లోనే ఎవరైతే తింటూ ఉంటారో భోజనం పెడుతూ ఉంటారు కదా, సో మీ ఇంట్లో వాళ్ళకే కాకుండా ఒక్క పర్సన్కి డైలీ భోజనం పెట్టండి. అది మీ మెయిడ్ అయినా ఇంకెవరైనా కానీ. సో ఇలా మీరు చేస్తే మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీ చుట్టూ ఉంటాయి. సో దానివల్ల రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఫినాన్షియల్గా మనం ఇంటెలిజెంట్గా ఉండాలి అంటే ఈ 5 పిల్లర్స్ మస్ట్ అండ్ షుడ్ మనం ఫాలో అవ్వాలి. సో మీరు ఏది ఫాలో అవుతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ మాది ఏదైతే ఉంటుందో ఇలాంటి గైడెన్స్ ఇచ్చే క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి రెగ్యులర్గా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. సో వినాలి అనుకుంటే ఇంకా డెప్త్గా నాలెడ్జ్ తెలుసుకోవాలి అండ్ మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అండ్ మా ఫ్యామిలీని మంచిగా బ్యాలెన్స్ చేయాలి అనుకునే విమెన్ మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా కూడా ఏవైతే ఉంటాయో క్లాసెస్ లింక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.